చంద్రబాబు లోకేష్ను కలిసిన వరల్డ్ కప్ స్టార్ శ్రీచరణి. భారత మహిళల క్రికెట్కు ఇది గర్వకారణమైన సమయం. ఇటీవల భారత్ వేదికగా జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. ఈ జట్టులో అగ్రగామిగా నిలిచిన ఆటగాళ్లలో ఆంధ్రప్రదేశ్ చెందిన కడప జిల్లా బౌలర్ నల్లపురెడ్డి శ్రీచరణి రెడ్డి ఒకరు. తన ప్రతిభతో దేశాన్ని గర్వపడేలా చేసిన ఈ యువ క్రీడాకారిణి విజయవంతమైన ప్రపంచ కప్ తర్వాత శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసింది. ఈ ఉదయం ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న శ్రీచరణిని ఘనంగా ఆహ్వానించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, ఏపీసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, సాప్ చైర్మన్ రవినాయుడు తదితరులు ఆమెకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీగా ఆమెను విజయవాడకి తీసుకొచ్చారు. అభిమానులు, క్రీడా అభిమానులు, మహిళా సంఘాలు కలిసి జై చరణి అనే నినాదాలతో వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు. తరువాత శ్రీచరణి మాజీ కెప్టెన్ మిథోల్ రాజ్తో కలిసి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంది. అక్కడ మంత్రి నారా లోకేష్ స్వయంగా వారిని ఎదుర్కొని ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యి వరల్డ్ కప్ గెలిచిన అనుభవాలు, టోర్నీ విశేషాలు పంచుకున్నారు. భారత మహిళల సత్తాను ప్రపంచానికి చాటిన మీరు గర్వకారణం. మీరు కేవలం కడప జిల్లాకే కాదు, దేశానికి స్ఫూర్తి. మహిళా క్రీడాకారులందరికీ మీరు ఆదర్శం. మీలాంటి ప్రతిభావంతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అలాగే మంత్రి నారా లోకేష్ కూడా ఆమెను అభినందిస్తూ యువత తమ కలలను క్రీడల ద్వారా సాధించేందుకు శ్రీచరణి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. తాజాగా ముగిసిన ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్లో శ్రీచరణి అద్భుతమైన బౌలింగ్తో మెప్పించింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా ఆమె 9 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీశారు. ఈ ప్రదర్శనతో టోర్నీలో భారత్ తరపున రెండవ అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా నిలిచింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లపై ఆమె చూపిన మ్యాజికల్ స్పిన్ బౌలింగ్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. తన కఠోర శ్రమ, పట్టుదలతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. చారిత్రాత్మక తొలి వరల్డ్ కప్ను అందించడంలో భాగమైంది. శ్రీచరణి ప్రదర్శన గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆమెకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదివరకు ఇతర రాష్ట్రాలు తమ ఆటగాళ్లకు బహుమతులు, ఉద్యోగాలు ప్రకటించగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ప్రతిభావంతురాల్ని ప్రోత్సహించడానికి సిద్ధం అవుతుంది. కడప జిల్లాలోని ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన శ్రీచరణి చిన్న వయసులోనే క్రికెట్ పై ఆసక్తి పెంచుకుంది. సొంతంగా సాధన చేసి స్థానిక స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదగడం ఆమె కష్టానికి నిదర్శనం. ఈ విజయం ఆమె వ్యక్తిగతమైన గౌరవం మాత్రమే కాదు, గ్రామీణ మహిళల క్రీడాకారులందరికీ ప్రేరణాత్మకగా నిలిచింది. సోషల్ మీడియా అంతా శ్రీచరణి విజయంతో ఉత్సాహంగా ఉంది. ప్రౌడ్ ఆఫ్ శ్రీచరణి, కడప గర్ల్స్ షైన్స్ వంటి హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్లోకి వచ్చాయి. కడప జిల్లా ప్రజలు, క్రీడాభిమానులు మన అమ్మాయి ప్రపంచాన్ని గెలిచింది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.